गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तत्सत्। शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ स्वगुरु निजगुरु परमगुरु परमेष्टिगुरु सद्गुरु परब्रह्मणे नमः। ధారణ ధ్యాన సమాధుల గురించి పతంజలి మహర్షి చెప్పిన సూత్రం అయ్యింది. ఇంకా ఏం చెప్తున్నారంటే సంప్రజ్ఞాత సమాధి గురించి ఒక సూత్రం ఏమిటంటే త్రయమంతరంగం పూర్వేభ్యః ధారణ ధ్యాన సమాధులు మూడు వెనుక చెప్పిన యమ నియమాదుల కంటే సంప్రజ్ఞాత సమాధికి అంతరంగములని సూత్రార్థము. ఈ ధారణ ధ్యాన ఈ సమాధి స్థితులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా యమ నియమాల కంటే కూడా సమాధి స్థితికి అంతరంగములని. అంటే ఆ మూడే సమాధి స్థితికి యమ నియమాలు అవసరమే, కానీ ఈ ధారణ ధ్యాన ఈ సమాధి స్థితిలో నిన్న మనం చెప్పుకున్న ఈ మూడు కూడా సంప్రజ్ఞాత సమాధికి అంతరంగములని ఈ సూత్రానికి అర్థం. మనకి ఈ సమాధి ఈ పేర్లు కొంచెం మనకి గుర్తుపెట్టుకోవడము కష్టమే, కానీ మన ఇదంతా దేని గురించి చెప్పుకొస్తున్నారు యాజ్ఞవల్క్య మహాముని అంటే
ఆ అంతరాత్మని గుర్తించడానికి, ఆ అంతర్యామిత్వాన్ని గుర్తించడం కోసం ఇదంతా అవసరం పడుతోందనమాట. ఈ అష్టాంగ యోగ మార్గం అంతా కూడా అంతర్యామి అంటే మన లోపల ఉన్న మన శరీరానికి ఆధారమైన, ఇంద్రియాలకు ఆధారమైన వాడు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడం కోసం ఇదంతా అవసరం పడుతోందని. అంటే ఇంద్రియాల నుంచి, విషయాల నుంచి, వీటన్నిటి నుంచి విరమింపబడి, ఈ శరీర తాదాప్యం నుంచి విరమింపబడి ఆ సమాధి స్థితిలో, ఆ సంప్రజ్ఞాత సమాధి స్థితికి చేరినప్పుడు మాత్రమే అంతరాత్మని గుర్తించగలుగుతామని ఈ వరుసగా చెప్పుకొస్తున్నారు అనమాట. యమ, నియమ, ప్రాణ, ఆసన, ధారణ, ఈ ధ్యాన, సమాధి స్థితులన్నీ కూడా ఈ విధంగా మనకి ఈ అష్టాంగ మార్గం ద్వారా పతంజలి చెప్పిన సూత్రం ఇక్కడ మనకి అన్వయం చేసి చెప్తున్నారు. కనుక ఏదో ఒక పుణ్య విశేషం చేత ధారణ, ధ్యాన, సమాధులలో ఒకటి సిద్ధించిన యమనియమాదులను గూర్చి విశేషంగా యత్నించనక్కరలేదు అంటున్నారు. ఈ ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఏర్పడాలన్నా కూడా ఆ యమనియమాలు అవసరమని చెప్పారు కదా. ముఖ్యంగా యమము ఆచరించకుండా నియమం ఆచరించిన ఉపయోగం లేదని, అలాగే ఆ రెండు మనకు ఆచరణలో చూసుకోకుండా ఈ ధారణా స్థితి మనకి ఏర్పడదని, తర్వాత ధ్యాన, సమాధులు కూడా ఈ ఒకదాని తర్వాత ఒకటి మనకి అధ్యయనం చేసుకుంటూ ఆచరణలో చూసుకుంటున్నప్పుడు మాత్రమే మనకి సంప్రజ్ఞాత సమాధి అనే స్థితి ఏర్పడుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏదో ఒక పుణ్య విశేషము చేత ధారణ, ధ్యాన, సమాధులలో ఒకటి సిద్ధించిన యమనియమాదులను గూర్చి విశేషముగా యత్నించనక్కరలేదు. ఏదో ఒక పుణ్య విశేషము చేత అంటున్నారు. ఏ పూర్వజను సుకృతమో అంటే గత జన్మల్లో కొంతవరకు సాధన పూర్తయిన వాళ్ళకి ఈ ధారణ, ధ్యాన, సమాధులలో ఒక్కటి సిద్ధించినా కూడా ఈ యమనియమాదుల గురించి విశేషంగా ఏమీ ప్రయత్నించనక్కర్లేకుండా, అంటే సహజంగానే ఈ సమాధి స్థితి, సంప్రజ్ఞాత సమాధి స్థితి గనుకను మనకది ఆ స్థితిలోకి గనుకను మనం వెళ్ళగలిగితే యమనియమాల ఆచరణ విశేషంగా దానికి ప్రయత్నించక్కర్లేదని. అంటే ప్రయత్నించకుండానే ఆ స్థితి మనకు అనుభవానికి ఉంటుంది. ఆ యమనియమాల ఆచరణలో మనకి సహజమైనప్పుడు మాత్రమే ఈ సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుందనేది మనం గుర్తించాలన్నమాట. అందుకని ఇక్కడ ప్రశ్న ఏమంటున్నారు, పతంజలి మహాముని భూత తన్మాత్రేంద్రియాదుల ఆలంబనముగా చేసి సంప్రజ్ఞాత సవికల్ప సమాధులను అనేకముగా నిరూపించి ఉన్నారు. మీరు ఆ సమాధులను నిరూపించకపోవటకు కారణమేమి అని ఇక్కడ మనకి మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఏమంటున్నారు, భూత తన్మాత్రేంద్రియాదుల ఆలంబనంగా చేసి సంప్రజ్ఞాత సవికల్ప సమాధులను అనేకంగా నిరూపించి ఉన్నారని. అంటే ఈ తన్మాత్రలు ఇదంతా ఈ ధారణ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, ఈ సమాధి స్థితులు పొందడానికి ఏం చెప్పారు, ఈ తన్మాత్రేంద్రియాదులను ఆలంబనంగా చేసే కదా. ఇంతకుముందు మనం పంచీకరణ నిన్న చెప్పుకున్నాం కదా. తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు ఏర్పడము, ఈ సృష్టి అంతా ఏర్పడము, ఇదంతా మళ్ళీ విశేషంగా విరమణ చేసుకోవడం, ఇదంతా మనకి ఎట్లా అయితే సృష్టి ఏర్పడిందో మళ్ళీ అదే విధంగా విరమించుకోవడం అంతా నిన్న చెప్పుకున్నాం కదా. దాన్ని ఆలంబనగా చేసే కదా ఈ సంప్రజ్ఞాత సవికల్ప సమాధులు అనేకంగా ఇప్పటి వరకు నిరూపించుకున్నాము. మీరు ఆ సమాధులను నిరూపించకపోవడానికి కారణం ఏమిటి అని ఇక్కడ. అంటే ఏ విధంగానూ ఏదో ఒక పుణ్య విశేషం చేత ధారణ, ధ్యాన, సమాధుల్లో ఒకటి సిద్ధిస్తే ఇంక యమనియమాదులకు విశేషంగా ప్రయత్నించనక్కర్లేదని ఈ సూత్రంలో చెప్పిన దానికి ప్రశ్న అనమాట. ఇప్పటి వరకు మొదటి నుంచి చెప్పుకొచ్చారు కదా, అసలు సృష్టి పూర్వం నుంచి ఎక్కడి నుంచి మూల ప్రకృతి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి మళ్ళీ విరమించుకోవాల్సి వచ్చింది, అక్కడి వరకు మళ్ళీ ఎక్కడికైతే ప్రారంభమైందో సృష్టి అక్కడి వరకు కూడా విరమించుకోవడం నిన్న చెప్పుకున్నాం కదా. అందుకని ఈ భూత తన్మాత్రేంద్రియాదుల ఆలంబనగా చేసి సంప్రజ్ఞాత సవికల్ప సమాధులను అనేకంగా ఇప్పటి వరకు మనం నిరూపించుకున్నాం. మరి మీరు ఆ సమాధులను నిరూపించకపోవడానికి కారణం ఏమిటి అని ఈ సూత్రానికి అర్థం అన్నమాట. ప్రశ్న, ప్రతివచనం ఏం చెప్తున్నారంటే, పతంజలి చేత వివరింపబడిన భూత తన్మాత్రాది విషయ సమాధులు అంతర్ధాన పరకాయ ప్రవేశాది సిద్ధులకు కారణములైనందున
మోక్షమునకు కారణములు కానందునను మోక్షహేతువగు పరమాత్మ విషయ సమాధికి విరోధులైనందునను మా చేత వాటి యందు ఆదరము చేయబడలేదు అంటున్నారు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది కూడా సమాధానంగా వచ్చింది చూడండి. ఇది ఆ సమాధులను మేము నిరూపింపపోవుటకు కారణము. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ స్థూల శరీరాన్ని విరమించుకునేటప్పటికే సూక్ష్మ శరీరం దగ్గర వచ్చేటప్పటికి ఈ అష్టసిద్ధులు అనేవి మనకి తెలియబడుతూ ఉంటాయన్నమాట. ఆ సిద్ధుల దగ్గర ఎక్కడైనా సరే ఏ కాస్త ఆగినా కూడా మళ్ళీ పరిణామం ఆగిపోతూ ఉంటుంది. మోక్షానికి అవి కారణం కానందువలన మోక్షహేతువగు పరమాత్మ విషయ సమాధికి విరోధులైనందువలన వాటి యందు ఆధారం చేయబడలేదు అంటున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మన లక్ష్యం పరమాత్మ, ఈ సిద్ధులు కాదు కదా. అందుకని ఈ భూత తన్మాత్రాది విషయ సమాధులు అంతర్ధాన పరకాయ ప్రవేశాది సిద్ధులకు కారణంలైనందున, అంటే ఈ తన్మాత్రల్ని మనం అధీనంలోకి తెచ్చుకునేటప్పటికీ కొన్ని సిద్ధులు మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట. వాటి పట్ల ఏమాత్రం ఆకర్షింపబడినా మన ప్రయాణం అక్కడ ఆగిపోతుందని. మన లక్ష్యం మోక్షం కాబట్టి పరమాత్మ విషయ సమాధి, విషయం ఏంటి మనకి పరమాత్మే, ఆ సమాధే. అక్కడి వరకు మన ప్రయాణం ఎక్కడ మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఇటువంటివి ఎన్ని మనకి ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. మన మనసు మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోవడానికి, నాకు ఇంత సిద్ధులు వచ్చినాయని, నాకు ఇంత ఈ స్థితిలో నేనున్నాననే ఒక మళ్ళీ అహం కూడా అక్కడ బయలుదేరిపోతుంది. కాబట్టి అటువంటివి ఏవి కూడా మనల్ని ఆటంకపరచకుండా ఉండడం కోసమే మన లక్ష్యం ఏంటంటే విషయం ఒకటే పరమాత్మ, ఆ సమాధి స్థితే తప్పితే మనకు రెండోది అవసరం లేదు. కాబట్టి వాటి పట్ల మేము ఆదరణ చూపలేదు అంటున్నారు. అందుకని ఇదియే ఆ సమాధులను మేము నిరూపింపపోవుటకు కారణమని. భూత తన్మాత్రాది విషయక సమాధులు అనాత్మ విషయములైనందున మోక్ష సాధనములు కానందున హేయములనియు ఆత్మ విషయక సమాధికి విరోధులనియు పతంజలి మహర్షియే సూత్రీకరించి ఉన్నారు. చివరికి పతంజలి మహర్షి కూడా దీన్నే సూత్రీకరించారని. అందుకే అవన్నీ కూడా అనాత్మ విషయాలు, మోక్ష సాధనములు కాదు కాబట్టి హేయములని, ఆత్మ విషయక సమాధి మాత్రమే మనకి లక్ష్యమని పతంజలి మహర్షి ద్వారా కూడా సూత్రించబడి ఉన్నదని. తే సమాధా ఉపసర్గా వ్యుత్థానే సిద్ధయ అని. అంటే ఈ చెప్పబడిన అనాత్మ విషయ సమాధులన్నయు మోక్ష సాధనమైన పరమాత్మ విషయ సమాధి యందు విఘ్నముగా ఉండును. వ్యుత్థాన దశ యందు అంతర్ధానాది సిద్ధులను కలుగచేయుచుండునని సూత్రార్థం అన్నమాట. ఇవన్నీ అనాత్మ విషయ సమాధులని, అష్టవిధ సమాధులు చెప్తారు మనకి. మళ్ళీ ఆ సమాధి స్థితులన్నీ కూడా మళ్ళీ ఈ మోక్ష సాధనమైన పరమాత్మ విషయ సమాధి యందు విఘ్నాలు, ఈ లక్ష్యానికి విఘ్నం కలిగిస్తూ ఉంటాయి మధ్యలో కలిగిన ఈ సమాధి స్థితులన్నీ కూడా. అందుకని వ్యుత్థాన దశ యందు అంతర్ధానాది సిద్ధులను కలుగచేయుచుండునని సూత్రార్థం అన్నమాట. మనకి పైకి ప్రయాణం జరిగేటప్పుడు ఈ సిద్ధులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ పరమాత్మ విషయ సమాధికి విఘ్నాలు కాబట్టి వాటి పట్ల మనం ఏ విధంగానూ ఆసక్తి కనబరచకూడదనమాట. అవన్నీ కూడా అసలు లక్ష్యానికి ముందు జరిగే సమాధి స్థితులన్నీ కూడా అనాత్మ విషయ సమాధులు అంటున్నారు. చూడండి, మనం ఏమనుకుంటామో కాసేపు మనసు విషయాల నుంచి విరమించింది అనేటప్పటికే మనకి అదే పూర్తి అయిపోయిందన్న భావనలో ఉండేవాళ్ళమి. ధ్యాన యోగంలో కూడా కాసేపు ధ్యానం చేస్తూ కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుని ప్రయత్నం చేసేటప్పటికే నిర్విషయం అయ్యేది. మనసు నిర్విషయం అయినంత మాత్రాన అది పూర్తయిపోయినట్టు కాదు. ఆ స్థితి అదేదో ఏయో ఒక అనుభవాలు మనకి అక్కడ గుర్తించేటప్పటికీ అదే ఆత్మస్థితి అని, అదే పరమాత్మ స్థితి అని, ఆ సమాధి స్థితి చివరిదని, ఇంకేదో మనసు ఖాళీ అయిపోయిందని, ఆ ఖాళీయే పరమాత్మని, ఇట్లాగేదో మన మనసే మనల్ని మభ్యపెట్టేదన్నమాట. కానీ చివరికి లక్ష్యానికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సంప్రజ్ఞాత సమాధి వరకు ధ్యాన, ధారణ,
ధారణ ధ్యాన సమాధి స్థితి వరకు మనం గమనించుకుంటే ఇక అక్కడ పూర్తిగా వెష్టి సమిష్టి అనే అన్ని ఉపాధులను దాటిన స్థితి ఏదైతే ఉన్నదో హిరణ్య గర్భస్థితిని కూడా విరాట్ స్థితిని కూడా అవ్యాకృత పరమాత్మ అంటే బ్రహ్మణోర్ అవ్యక్త నుంచి మొదలుపెట్టి జీవుడి వరకు ఎట్లాగైతే ప్రయాణం జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ ఆ మహత్తత్వం నుంచి ఆ మహదహంకారం నుంచి కూడా దాటి అవ్యక్త స్థితి, ఆ అవ్యక్తంలో కూడా బీజరూప సమాధి అని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా ఆ పైన స్థితి సబీజ సమాధి, బీజ సమాధి అని అంటే బీజ సమాధి స్థితి నుంచి సబీజ సమాధి స్థితి నుంచి నిర్బీజ సమాధి స్థితి వరకు కూడా మన ప్రయాణం పూర్తి అవ్వాలనేది. ఇంకా బీజం కూడా మిగలని స్థితి అనమాట. అంటే మళ్ళీ విషయాల్లోకి వచ్చినా కూడా, మళ్ళీ ధ్యాన స్థితి నుంచి బయటికి వచ్చినా కూడా అవి ఏమీ మనల్ని ఆటంకపరచని స్థితి మనకి నిర్బీజ సమాధి స్థితి. ఇంక ఏ వాసన మిగలలేదు, ఏ విషయము మిగలలేదు. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం చెప్పినప్పుడే మనకి ఇహానికి పరానికి సంబంధించిన వేటి పట్ల విరాగం అన్నమాట. ఇహము లేదు, పరము లేదు. ఆ పైన ఉన్న స్థితి, ఆ పరమాత్మ స్థితి, ఆ పరబ్రహ్మం యొక్క స్థితి మనకి లక్ష్యం అవ్వాలన్నమాట. కాబట్టి ఇదంతా మనకి జ్ఞానయోగంలోకి వచ్చిన తర్వాత ఈ వరుస క్రమం అంతా, ఈ సృష్టి క్రమం అంతా తెలియబడింది. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, నేనెవరనే ప్రశ్నకి మనకి అది లక్ష్యం అవ్వాలన్నమాట. పూర్తిగా నిర్బీజ సమాధి స్థితి దాటిన స్థితి ఏదైతే ఉన్నదో అది మనకు లక్ష్యం. కాబట్టి ఈ ఉత్థాన దశ యందు అంతర్ధానాది సిద్ధులను కలుగు చేయుచుండునని సూత్రార్థం అంటున్నారు. ఇంకా స్థాన్యుపనియంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్ అని, మోక్ష సాధనమగు పరమాత్మ విషయ సమాధిని ఆచరించినప్పుడు స్వర్గాది స్థానముల యందుండు దేవతలు వచ్చి తమ తమ లోకములకు రమ్మనుమని ప్రార్థింపగా ఆ స్వర్గాది లోకముల యందు ఆసక్తిని కానీ దేవతల చేత కూడా ఆదరింపదగిన ప్రభావము తనకు కలిగినను గర్వమును కానీ పొందకూడదు. ఇంకా ఏం చెప్తున్నారు, మనకి ఈ లక్ష్యము వైపు ప్రయాణించేటప్పుడు ఈ మధ్యలో అనేక లోకాల నుంచి, అంటే ఇక్కడ చూడండి, పరమాత్మ విషయ సమాధిని ఆచరించినప్పుడు స్వర్గాది స్థానముల యందుండు దేవతలు కూడా వచ్చి మనల్ని తమ తమ లోకాలకి రమ్మని ఆహ్వానిస్తారట. ఆ స్వర్గాది లోకములందు ఆసక్తిని కానీ దేవతల చేత కూడా ఆదరింపదగిన ప్రభావము తనకు కలిగినని గర్వమును కానీ పొందకూడదు. కాబట్టి మనకి ఇది అర్జునుడు భారతం అది చదివేటప్పుడు అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడని, ఇంద్రుడిని ఓడించి పాశుపతాస్త్రం తెచ్చుకున్నాడని, ఇవన్నీ మనకి చదివినప్పుడు మానవుడిగా ఉన్న అర్జునుడు ఇంద్రలోకానికి ఎట్లా వెళ్ళాడు అనేది మనం గుర్తిస్తే ఆ తపస్సు ద్వారా ఆ ఇంద్రుడిని ప్రార్థించగా వచ్చిన అస్త్రాలు అనమాట. అవన్నీ చిన్న ఉదాహరణగా మనకు అప్పుడు తెలియదు, మామూలుగా ఇంద్రలోకానికి ఎట్లా వెళ్ళాడనే ఆలోచన కూడా మనకు రాదు, చదువుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. ఇక్కడ ఇదిగో ఈ స్థితి ఎప్పుడైతే ఇంద్రుడి అవునా, పాశుపతాస్త్రం ఇచ్చింది ఎవరు? శివుడు ఇచ్చాడా? అదే, అవును, కరెక్టే. ఈ అస్త్రాలన్నీ కూడా దేవతల నుంచి ఇంద్రుడు ఎవరి ద్వారా పుట్టాడు? ఇంద్రుడి ద్వారా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, పంచపాండవుల్లో ఉన్నారా? అర్జునుడే కదా. అర్జునుడే పుట్టినప్పుడు పాశుపతాస్త్రం శివుడు ఇచ్చిందా? ఓకే, ఇంద్రుడు ఇచ్చిన అస్త్రం కూడా శివుడిచ్చింది పాశుపతాస్త్రం కదా. అదే సరే, ఏ దేవతలైనా ఆ భావన మనకు అసలు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవడం వల్ల వాళ్ళందరూ ఆ తపస్సు ద్వారా, ఆ తపస్సు గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ తపస్సు, ఆ ధారణ, ఆ ధ్యానం, ఆ సమాధి స్థితి, ఆ పొందిన సిద్ధులు అనమాట అవన్నీ, అస్త్రాలన్నీ కూడా. అంతే కదా ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఆ స్వర్గాది లోకములందు ఆసక్తిని కానీ దేవతల చేత కూడా ఆదరింపదగిన ప్రభావము తనకు కలిగినని గర్వమును కానీ పొందకూడదు అంటున్నారు. అంటే ఈ మనకి అందుకే మనకి చివరి లక్ష్యం అచలం అంటే ఇంకా సృష్టికి పూర్వము ఉన్న స్థితి అన్నప్పుడు ఈ లోకాల
ఈ ఈ ఇహ పర మూత్రార్థ ఫలభోగ విరాగం అని చెప్పినప్పుడు వాటి పట్ల కూడా మధ్యలో ఎన్నో మనకి ఆసక్తులు, ఆ సిద్ధిని పొందగలిగే శక్తి అన్నీ వస్తాయి. కానీ ఎక్కడా కూడా మనం దానికి ఆకర్షింపబడ్డామా మళ్ళీ అక్కడ ఆగిపోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి వాటి ప్రభావం కలిగిన గర్వాన్ని కూడా పొందకూడదు. మోక్షమే లక్ష్యం, ముక్తులు కాదు. ఇవన్నీ ఈ మధ్యలో జరిగేవన్నీ ముక్త స్థితులు, ఆ పైది మోక్షం, ఇంకా చివరిదనమాట. ముక్తికి మోక్షానికి మనకి తెలియాలి, ఆ భేదం తెలియాలి. ముక్తి అంటే మళ్ళీ ఏదో ఒక శరీరం దగ్గర ఆగవలసి వస్తుంది అనమాట. మహాకారణం దగ్గర ఆగినా కూడా మళ్ళీ కార్యంలోకి దిగిపోవలసి వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా మన లక్ష్యం పూర్తయ్యేటంత వరకు, ఎక్కడి నుంచి మన సృష్టి మొదలైందో అక్కడి వరకు అని చెప్పుకున్నాం కదా నిన్న, అక్కడి వరకు పూర్తి అయిపోవాలన్నమాట. అవ్యక్తం దగ్గర కూడా, అవ్యక్తము బీజస్థితే చెప్పాలంటే, నిర్బీజం అయిపోయి ఇంక అక్కడి నుంచి మనకి విజ్ఞాన స్వరూప స్వామి వారు చెప్పారు చూడండి, చివరిది 7వ భూమిక అని చెప్తూ తర్వాత లక్ష్యం చెప్పారు చూడండి. ఒక గోళంలో నుంచి, ఆ రంధ్రంలో నుంచి వస్తుందని, ఏది పరాశక్తి ఒక తనంతట తాను వచ్చిందని, అక్కడి నుంచి సృష్టి మొదలైందని ఇప్పుడు చెప్పుకున్నది కూడా, నిన్న చెప్పుకున్నది కూడా అదే కదా. ఆ విధంగా మన లక్ష్యము వరకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. ఆ వెళ్ళిపోవడమే ఇంకా మళ్ళీ జన్మరాహిత్యం. ఆ విధంగా మనకి ఈ మధ్యలో ఎన్ని సిద్ధులు వచ్చినా కూడా, ఎన్ని ఆకర్షింపబడినా కూడా వాటి నుంచి విరమించుకోగలిగే శక్తి కావాలి మనకి ముందు. ఏ మాత్రం చిన్న ఆసక్తి అక్కడ కనపడిన, ఆశ కనపడిన, ఆ అనుభవం కావాలని ఒక భావన వచ్చినా కూడా మళ్ళీ అక్కడ ఆగిపోతామనేది ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి సంగస్మయములను చేసిన పక్షం నాకు ఏంటో ఇక్కడ ప్రింట్ తిరగేసి పడింది. ప్రభావము తనకు కలిగినని గర్వమును కానీ పొందకూడదని సంగస్మయములను చేసిన పక్షమునకు, అంటే దేనికి సంగత్వం పొందిన ఆత్మ విషయ సమాధి భంగము నుండి మోక్షము సిద్ధింపకపోవడమే కాకుండా సాంసారికానిష్టములు కూడా తిరిగి సంభవించునని సూత్రార్థము. సంగస్మయములను చేసిన పక్షమున మనకి ఇక్కడ ప్రకృతి అనేక పరీక్షలు ప్రకృతి నుంచే ఎదురవుతాయి మనకి. ఆ పరాప్రకృతి ఉందే, ఎక్కడికక్కడ ఏ స్థితికి ఆ స్థితికి మన ప్రయాణం పూర్తి చేసుకునే క్రమంలో వాటి పట్ల మనకి ఎక్కడైనా ఆసక్తి మిగిలి ఉందా అని పెద్ద పరీక్ష పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షలో మనం ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఈ స్థూల శరీరం ఉండగానే ఈ సంప్రజ్ఞాత సమాధి దగ్గర నుంచి ఇవన్నీ మనకి తెలియబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంప్రజ్ఞాత సమాధి నుంచి మనకు అసంప్రజ్ఞాత సమాధి వరకు వెళ్ళేలోపు ఇవన్నీ సిద్ధుల నుంచి కలిగిన ఆటంకాలన్నీ మనకి వ్యక్తమవుతూనే ఉంటాయి. వాటి నుంచి విరమించుకోవడం ముందు మనకి తెలియాలన్నమాట. లేదా తర్వాత మెట్టు ఎక్కలేం. ఇది గుర్తించి ఈ సంగస్మయములను చేసిన పక్షమున ఆత్మవిషయ సమాధి భంగం కలిగి మోక్షము సిద్ధింపకపోవడమే కాకుండా సంసారిక అనిష్టములు కూడా తిరిగి సంభవించునని సూత్రార్థం. దీనికి నారద మహర్షి చరిత్ర కథకు మనకు కొంచెం అర్థమై ఉంటుంది. మొత్తం మన నారద మహర్షి బ్రహ్మచారి అనుకుంటాం కదా మనం, కానీ ఆయన కూడా సంసారంలో చిక్కుకున్నాడని విష్ణుమూర్తి ఆయనకి పెద్ద సంసారం ఏర్పడింది. అది కథ పూర్తిగా గుర్తులేదు, కానీ పిల్లలు, సంసారం ఇదంతా ఏర్పడి ఎప్పటికో ముక్తిని పొందారనేది, మోక్షాన్ని పొందారనేది కథ. నారద మహర్షి మనకి అక్కడ ఉదాహరణ అనమాట. కాబట్టి ఉద్దాలకుడను ముని సమాధిని ఆచరించుచుండి దేవతల చేత పిలువబడి వారి లోకముల యందు ఆసక్తి చేయక తిరిగి పరమాత్మ విషయ నిర్వికల్ప సమాధినే చేయుచుండినని వాసిష్ఠ రామాయణంలో చెప్పబడెను. ఉద్దాలకుడే కదా ప్రశ్న వేస్తా యజ్ఞవల్క్యుడిని ఇక్కడ మనకి ఉద్దాలకుడను ముని సమాధిని ఆచరించుచుండి దేవతల చేత పిలువబడి వారి లోకముల యందు ఆసక్తి చేయక తిరిగి పరమాత్మ విషయ నిర్వికల్ప సమాధినే చేయుచుండని వాసిష్ఠ రామాయణంలో చెప్పబడింది అనమాట. ఉద్దాలకుడు ఈ పరీక్షలన్నిటినీ దాటి ఆ పరమాత్మ విషయ నిర్వికల్ప సమాధి చివరి లక్ష్యం అనమాట.
ఇక అది ఒక్కటి తప్ప ఇంకా మిగిలిన ఈ సిద్ధులన్నిటినీ దాటి తిరిగి పరమాత్మ విషయ నిర్వికల్ప సమాధినే చేయుచుండునని వాసిష్ఠ రామాయణంలో చెప్పబడింది అంటున్నారు. ఇది కాక ఈ అర్థము శ్రీరామ వాసిష్ఠుల యొక్క ప్రశ్న ప్రతివచన వాక్యముల చేత విస్పష్టంగా చెప్పబడి ఉండెను. రాముడికి వశిష్ఠులకి జరిగిన ఈ సంవాదంలో కూడా స్పష్టంగా చెప్పబడింది అని. అది ఏ ప్రకారం అంటే, జీవన్ముక్త శరీరాణం కథమాత్మ విదాంవర శక్తయో నేహ దృశ్యంతే ఆకాశ గమనాదికాహ అని. జ్ఞానవంతులలో ఉత్తముడైన ఓ స్వామి, జీవన్ముక్తి నొందిన మహాపురుషుల యొక్క శరీరముల యందు ఆకాశ గమనాది శక్తులు కనబడటలేదు. ఇందుకు కారణమేమి? ఈ ప్రకారము శ్రీరాములు ప్రశ్న వేయగా శ్రీ వశిష్ఠ మహర్షి ప్రతివచనము చెప్పుచున్నారు. రాముడు అడిగాడు, ఏమని? జీవన్ముక్తి పొందిన మహాపురుషుల యొక్క శరీరముల యందు ఆకాశ గమనాది శక్తులు కనబడటలేదు. ఇందుకు కారణం ఏమిటని రాముడు ప్రశ్న వేస్తే, అనాత్మ విధముక్తోపి నభో విహరణాదికం ఆణిమాద్యష్ట సిద్ధీనాం సిద్ధిజాలాని వాంఛతి. ఆత్మజ్ఞాన శూన్యుడగు పురుషుడు ముక్తిని పొందని వాడయుండి ఆకాశ గమనాది సిద్ధులను అణిమాద్యష్ట సిద్ధులను కోరును. ఆత్మజ్ఞాన శూన్యుడే ముక్తిని పొందని వాడై ఉండి ఆకాశ గమనాది సిద్ధుల్ని అణిమాది అష్టసిద్ధుల్ని కోరతాడట. అంటే ఆత్మజ్ఞానం లేని పక్షంలో ఇటువంటి ముక్తి పొందని వాడికే ఈ గమనాది సిద్ధులను అణిమాది అష్టసిద్ధులను కోరతాడని. ద్రవ్యమంత్ర క్రియాకాలయుక్త్యాప్నోత్యేవ రాఘవ ఆత్మజ్ఞస్యేష విషయ ఆత్మజ్ఞో హ్యాత్మమాత్ర దృక్. ఆకాశగమనాది సిద్ధులు, ఓషధులు, మంత్రములు, క్రియా విశేషములు, కాల విశేషములు వీటిని సాధనములుగా ఏర్పరచుకొని పొందుచుందురు. ఆత్మతత్వజ్ఞానము గలవానికి ఈ ఓషధి మంత్రాది సాధనములు కానీ ఆకాశ గమనాది సిద్ధులు కానీ ఆదరింపదగినవి కావు. ఆత్మజ్ఞాని ఆత్మను మాత్రము చూచుచుండును. ఈ ఆకాశ గమనాది సిద్ధులు, ఓషాదులు, మంత్రాలు, క్రియా విశేషాలు, కాళ విశేషాలు వీటిని సాధనంగా ఏర్పరచుకుని పొందుచుందురు. ఎవరు? ఆత్మతత్వ జ్ఞానం గలవానికి ఓషధి మంత్రాది సాధనాలు కానీ ఆకాశ గమనాది సిద్ధులు కానీ ఆదరింపదగినవి కావు. ఆత్మజ్ఞాన శూన్యులకే అవన్నీ. ఆత్మజ్ఞానం గలవానికి ఇవన్నీ కూడా ఆచరణ కాదని ఆత్మజ్ఞాని ఆత్మను మాత్రమే చూచుచుండును. రెండవది లేదు అనే స్థితిలో స్థిరమైపోయిన ఈ సిద్ధులన్నీ ఎక్కడివి? మళ్ళీ ఆ సృష్టిలోవే కదా. ఆ సృష్టిలో వాటికి ఎక్కడ ఏ ఏ చోట అంటే ఎక్కడ నీకు ఆకర్షణ ఆసక్తి ఉందో అక్కడ ఆగిపోతావు. ఆగిపోయినప్పుడు ఇక తర్వాత ప్రయాణం చేయలేవు కదా, అక్కడే ఆగిపోవడం జరుగుతుందన్నమాట. ఆత్మజ్ఞానం వరకు నీ ప్రయాణం జరగదు కాబట్టి అక్కడ ఆగిపోయినప్పుడు నీకు మళ్ళీ ఆ అష్టసిద్ధులు అవి మళ్ళీ విషయాల్లోకి వెళ్ళిపోవడమే, మళ్ళీ కిందికి వచ్చేయడమే. ఎక్కడైతే నీకు వాటి పట్ల ఆసక్తి, ఏ విధమైన ఆశ లేదు, ఏ విధమైన ఆసక్తులు లేవు, ఆకాంక్షలు లేవు, ఏ వాసన లేదు అనే స్థితిలో మనకి స్థిరమైనప్పుడు మాత్రమే ఆ ఆత్మజ్ఞానం అనేది నిర్ణయమై దాన్నే చూస్తూ ఉంటాడట. ఆత్మజ్ఞాని ఆత్మను మాత్రము చూస్తూ ఉంటాడు. ఇక ఆత్మ అనాత్మని సంతృప్తో నా విద్యామనుధావతి ఏ కేచన జగద్భావాస్థాన విద్యామయాన్విందు. అంటే ఆత్మతత్వజ్ఞానము కలవాడు స్వస్వరూపానుభవము చేత తృప్తిని పొందుచుండును. అవిద్య కల్పిత విషయములలో ప్రవర్తింపడు. ఈ ప్రపంచంలో ఉండు విషయములన్నీయును అవిద్య చేత కల్పింపబడి మిథ్యాభూతములుగా ఉన్నవని ఆత్మజ్ఞులు తెలిసిందురు. ఇది అన్నమాట మన లక్ష్యం. అంటే ఆ తత్వజ్ఞానం తెలిసినవాడు ఆ స్వస్వరూపానుభవంలో తృప్తిని పొందుతూ ఉంటాడు. ఇంక రెండో దాని పట్ల ఆసక్తి కానీ వాటి పట్ల అనుభవించాలనే కోరిక కానీ ఇంకే విధమైన సంగత్వము లేదు. ఆత్మతత్వమే ఇక అదే తానైపోయి స్వస్వరూప స్థితిలో స్థిరమై ఉంటాడనమాట. ఈ మిగిలినవన్నీ కూడా అవిద్యా కల్పిత విషయములలో ఇంకా ప్రవర్తించడని, ఈ ప్రపంచంలో ఉండు విషయాలన్నీ కూడా అవిద్య చేత కల్పింపబడిన మిథ్యాభూతములుగా ఉన్నవి. ఇక మిగిలినది ఏ విషయమైనా కూడా అవిద్య చేత కల్పింపబడిన మిథ్యాభూతములు అంటే లేనివని గుర్తించడం. ఎప్పుడు గుర్తించావు? ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే నువ్వు అదిగా నీ స్వస్వరూప స్థితిలో స్థిరమైనప్పుడు ఇవన్నీ లేనివైనవి. లేదా కాస్త ఏ విషయం పట్ల నీకు ఆసక్తి మిగిలి ఉన్నా మళ్ళీ
శరీరాన్ని ధరించి అది స్థూలమో సూక్ష్మమో కారణమో మహాకారణం ఎక్కడ మిగిలి ఉన్నా కూడా నువ్వు మళ్ళీ శరీరాన్ని ధరించవలసి వస్తుంది. ఈ అష్టవిధ తనువుల్ని పూర్తి చేసుకునేటంత వరకు ఈ విధంగా కిందికి మీదకి తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ తత్వజ్ఞానంలో సహజమైపోయామో, ఆ స్వస్వరూప అనుభవంలో స్థిరమైపోయినప్పుడు, అది నేనుగా నిర్ణయం అయిపోయి ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఇది అంతా ఎప్పుడు జరగాలి మనకి? ఈ స్థూల శరీరం మిగిలి ఉండంగానే. ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సాధన ఏమీ లేదు, తెలుసుకునేది ఏమీ లేదు, మళ్ళీ శరీరాన్ని ధరించవలసిందే. ఎప్పుడు మనకి ఇక్కడ నిర్ణయం అయిపోవాలి ఆ స్థితి మనకి? మిగిలిన వేటి పట్ల. మొన్నటి ప్రయాణంలో నాకు ఒక అనుభవం అన్నమాట. అంటే తెలియబడడం ఎట్లాగంటే, అంటే స్థూలం ఉండగానే మనం అనుకుంటాం అలాంటి అహంకారము. ఒక్క నిమిషం అండి. ఆత్మజ్ఞుడగు పురుషుడు అవిద్యను సవాసనగా వదిలియున్నందున అవిద్యా కల్పితములగు సిద్ధులలో ఆసక్తి కలవాడై ఏ ప్రకారంగా ఉండును అని మళ్ళీ ఇంకొక సూత్రం చెప్తున్నారు. ఆత్మజ్ఞుడగు పురుషుడు అవిద్యను సవాసనగా వదిలి ఉన్నందున అవిద్యా కల్పితములగు సిద్ధులలో ఆసక్తి కలవాడే ఏ ప్రకారంగా ఉండును అంటే, ఉండడనేగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది. ఆత్మజ్ఞుడైన పురుషుడు అవిద్యను సవాసనగా వదిలి ఉన్నందున, ఇంకా అవిద్య అంతా కూడా వదిలి ఉన్నాడు కాబట్టి అవిద్యా కల్పితములైన సిద్ధులలో ఆసక్తి కలవాడు ఎట్లా ఉంటాడు? ఉండడు కదా. కాబట్టి ద్రవ్య మంత్ర క్రియాకాల శక్తియ సాధు సిద్ధిదాహ పరమాత్మ పద ప్రాప్తౌ నోపకుర్వంతి కాచన. ద్రవ్యము, మంత్రములు, క్రియలు, కాలము వీటి యొక్క సామర్థ్యములు ఆకాశ గమనాది సిద్ధులను కలుగజేయినవి అయి ఉన్నప్పటికీ పరమాత్మ స్వరూపమును పొందు విషయములో కొంచెమైనను ఉపకారమును చేయజాలవు. ఇవన్నీ కూడా ఆకాశ గమనాది సిద్ధులు. అంటే ఆకాశంలో నడవడం, ఈ సిద్ధులన్నీ కూడా ఆకాశ గమనం. ఇప్పుడు మన రామాయణంలో చదువుకున్నాం, ఆంజనేయుడు వెళ్ళి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చాడని. ఆయన అన్ని సిద్ధులు గలవాడైనా కూడా తన కోసం ఉపయోగించలేదు, ఆ రామాయణ కార్యం కోసం, ఆ రామకార్యం కోసం వినియోగించాడనమాట. ఆ విధంగా ఏ సిద్ధి అయినా కూడా పొందినా కూడా స్వకార్యానికి వినియోగించని స్థితిలోనే ఉంటారు ఆత్మజ్ఞానులు. ఎంత సిద్ధి ఎన్ని పొంది ఉన్నా కూడా స్వకార్యం అంటూ ఉండదు. ఇక ఆ విధంగా ఉన్న వాళ్ళకే వాటి ఫలితం తెలుస్తుందన్నమాట. దానికి సంగత్వం ఉండదు, ఆ ఫలితంతో కూడా సంగత్వం ఉండని స్థితిలే ఆత్మజ్ఞాని స్థితి. కాబట్టి ఆ సామర్థ్యాలన్నీ కూడా కలుగజేయనవి అయినప్పటికీ కూడా పరమాత్మ స్వరూపాన్ని పొందు విషయంలో కొంచెమైనను ఉపకారాన్ని చేయజాలవు. అవన్నీ కూడా ఎంత పై స్థాయి సిద్ధులైనా కూడా, అంటే జీవభావంతో చూస్తే అవన్నీ సిద్ధులే. వాళ్ళందరూ మహానుభావుల్లాగే కనపడతారు మనకి జీవభావంలో చూసినప్పుడు. కానీ అవి కొంచెం కూడా పరమాత్మ స్వరూపాన్ని పొందడానికి మనకేమీ ఉపకరించవు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి అటువంటి స్థితులు మనకి ఏమైనా ఏర్పడినా కూడా తృణీకరించి పైకి వెళ్ళిపోవడం అనేది మనకు తెలియాలన్నమాట. కాబట్టి సర్వేచ్ఛా జాల సంశాంతావాత్మ లాభోదయో హి యః స కథం సిద్ధివాంఛాయాం మగ్నచిత్తేన లభ్యతే అని. సర్వ విషయములందును గల ఆశ నశించిన తరువాత కలుగు ఆత్మస్వరూప లాభమను మోక్షము ఆకాశగమనాది సిద్ధులలో కోరిక కలిగి ఉండక ఏ ప్రకారము సిద్ధించును అనగా సిద్ధింపదని భావము. ఇది అన్నమాట. ఇక్కడ స్పష్టంగా ఇంకా చెప్తున్నారు. సర్వ విషయములందు గల ఆశ నశించిన తరువాత కలుగు ఆత్మస్వరూప లాభమను మోక్షము. ఏ కాస్త వాసన మిగిలి ఉన్నా, ఏ కాస్త ఆశ మిగిలి ఉన్నా, నిన్న ఇందులోనూ శారదామాత చెప్పిన విషయం అన్నమాట. రాస్తుంటే గురువుగారు చెప్పింది, అక్కడ గురువుగారు చెప్పిందేనా ఇందులోనే శంకర విజయంలో లాగుంది. కాదు, శంకర విజయంలో కాదు. కాకపోతే ఎక్కడంటే శారదామాత చెప్పింది ఎక్కడైనా కానీ మనకి ఆశ ఏ మాత్రం అంటే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిన ఆ పటిక బెల్లము పట్ల కూడా ఆశ లేని స్థితి ఉంటేనే, దాని పట్ల ఏమాత్రము ఆ ప్రసాదం తిందామనో లేకపోతే దాని పట్ల ఆ పటిక బెల్లం పట్ల ఆశ మిగిలి ఉన్నా కూడా నీకు ఆత్మజ్ఞానం అనేది రాలేదు అనేది అర్థం.
అంత చిన్న ఆశ అన్నమాట. పట్టిక బెల్లము ఆ ముక్క పట్ల ప్రసాదం ఎంత పెడతాం, దాని పట్ల ఆశ మిగిలి ఉన్నా కూడా నీకు ఆత్మజ్ఞానము లేదనేది నిర్ణయం అన్నమాట. అక్కడ అంత సూక్ష్మంగా ఆశని వదులుకొని ఆ పరమాత్మ తప్ప రెండోది లేదు అనే స్థితిలో, ఆ స్వరూప స్థితిలో నిలబడి ఉండాలని. కాబట్టి ఆకాశగమన సిద్ధులలో కోరిక కలిగి ఉండక ఏ ప్రకారము సిద్ధించును అంటే అది సిద్ధింపదనే భావం. ఇంకా ఏమాత్రం మిగిలి ఉన్నా కూడా నీకు స్వరూప జ్ఞానం సిద్ధింపదని. నా కేచన జగద్భావాస్తత్వజ్ఞం రంజయంత్యమి నాగరం నాగరీకాంతం కుగ్రామ లలనా ఇవ. ఈ ప్రపంచమునందు గల పదార్థములేవియునో బ్రహ్మతత్వజ్ఞానం గల పురుషుని పట్టణములయందుండి రసికుడై పట్టణ స్త్రీలకు వల్లభుడైన వానిని గ్రామములలో నుండి రసికత్వము ఎరుగని స్త్రీల వలె రంజింపచేయ నేరవు అని. అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారనమాట. ఈ ప్రపంచమునందు గల పదార్థములు ఏవి కూడా ఆ బ్రహ్మతత్వజ్ఞానము గల పురుషుని పట్టణములయందుండి రసికుడై పట్టణ స్త్రీలకు వల్లభుడైన వానిని గ్రామములలో నుండి రసికత్వము ఎరుగని స్త్రీల వలె రంజింపచేయ నేరవు. ఈ విధంగా ఇక్కడ పురుషుడు స్త్రీ పట్ల ఉన్న ఆ రసికత్వం గురించి చెబుతూ అవి ఏమీ ఈ బ్రహ్మతత్వజ్ఞానం గల పురుషుని అవేమీ రంజింపజేయనేరవు, అవేమీ ఆయన్ని రంజింపజేయవు అంటే ఆనందపరచనేరవు అని. ఆ తత్వజ్ఞానంలో ఉన్న పురుషుడికి ఆ బ్రహ్మానందం తప్ప రెండవది తెలియని స్థితి ఇక్కడ మనకి ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. అనగా బ్రహ్మ పరోక్ష జ్ఞానము గల పురుషుడు ఈ లోకమందు ఎటువంటి విచిత్ర పదార్థములను చూసినా వింతను ఆశ్చర్యమును పొందడని భావం. ఎటువంటి విచిత్ర పదార్థాలు ఎన్ని చూసినా కూడా ఏ విధంగానూ ఆశ్చర్యాన్ని పొందడు ఆ బ్రహ్మ జ్ఞానం కలిగిన పురుషుడు అని. అపి చేత రుచావర్కే సుతీష్ణే చేందుమండలే అపధ్య ప్రసరత్యగ్నౌ జీవన్ముక్తౌ న విస్మయి. అతి తీక్షణ స్వభావము గల సూర్యుడు ఒకానొక కాలమునందు చల్లని కాంతి కలవాడైనను, శీత స్వభావము కల చంద్రుడు వేడిమి కలవాడైనను, సర్వదా ఊర్ధ్వజ్వాలలు గల అగ్ని కింది భాగమునకు ప్రచరించు జ్వాలలు కలవాడైనను బ్రహ్మతత్వజ్ఞాని ఆశ్చర్యమును పొందడు. ఏ విధంగానూ ఇంకా సృష్టిలో ఉన్న ఏ విచిత్రం చూసినా కూడా, ఏ తీక్ష్ణ స్వభావం చూసినా కూడా, లేదా ఎటువంటి ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నారంటే తీక్ష్ణ స్వభావం గల సూర్యుడు ఒకానొకప్పుడు చల్లని కాంతినిచ్చిన, శీత స్వభావం గల చంద్రుడు వేడిమినిచ్చిన, ఊర్ధ్వజ్వాలలు గల అగ్ని క్రింది భాగానికి కూడా ప్రసరిస్తూ ఉన్న ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా, అంటే శీతోష్ణాదుల్ని సమస్థితిలో చూడడం అనేది ముందే అతనికి సహజమైపోయింది కాబట్టి ఇక తత్వజ్ఞాని ఏ విధంగానూ ఆశ్చర్యాన్ని పొందడు అని. శీతోష్ణాలు సమస్థితిలో గుర్తించడం ముందే చెప్పుకున్నాంగా. ఏ విధంగా ఎంత విచిత్రమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇక ఏ విధంగానూ ఆశ్చర్యాన్ని పొందడు. చిదాత్మన ఇమా యుద్ధం ప్రస్ఫురంతీహ శక్తియః ఇత్యస్యాశ్చర్యాజాలేషు నాభ్యుదేతి కుతూహలం. సర్వశక్తియుక్తుడైన పరమాత్మయందు అనేక విధములగు శక్తులు కలవు. అవి కొన్ని కొన్ని దేశకాలములందు ఆవిర్భవించును, మరికొన్ని దేశకాలములందు ఆవిర్భవించునను అభిప్రాయము కలవాడైనందున బ్రహ్మవేత్త ఇతర జనులకు ఆశ్చర్యమును కలుగజేయ విషయములందు ఆశ్చర్యమునందడు. ఇక ఆ బ్రహ్మవేత్తకి సర్వ సృష్టికర్త అయిన పరమాత్మయందు అనేక విధములకు శక్తులుంటాయని, అవి కొన్ని దేశకాలాదులందు ఆవిర్భవిస్తూ మరికొన్ని దేశకాలాదులందు ఆవిర్భవించుననే అభిప్రాయం కలవాడైనందున ఇక బ్రహ్మవేత్తకి ఇతర జనులకు ఆశ్చర్యం కలిగించిన ఏ విషయము కూడా ఆశ్చర్యాన్ని కలిగించదు. అంటే ఈ సృష్టి యావత్తు ఆ పరమాత్మదే కాబట్టి కొన్ని దేశకాల పరిస్థితులను బట్టి కొన్ని అక్కడ ఆవిర్భవిస్తున్నా, మరికొన్ని దేశకాల పరిస్థితులు ఏందో ఆవిర్భవిస్తూ ఉన్నా ఏ విధంగానూ ఆశ్చర్యాన్ని ప్రదర్శించలేడు. ఎందుకంటే సృష్టికి ఆవల ఉన్నాడు ఆ పరమాత్మ స్థితిలో, ఆ జ్ఞానంలో స్థితమై ఉన్నవాడికి ఈ సృష్టి యావత్తు ఒక్కటిగానే కనిపిస్తుంది. ఏం జరుగుతున్నా కూడా మామూలు ఇతర జనులు, ఈ జ్ఞానం లేని సామాన్య జనులకి అది ఆశ్చర్యమే. కానీ ఆయనకి ఏ విధమైన సృష్టి రహస్యం తెలుసు కాబట్టి ఇదంతా పరమాత్మ సృష్టి అనే భావనలో ఉన్నవాడికి ఏ విధమైన కింది మీద అవ్వడం ఉండదిగా. ఒకే ఒక్క స్వరూప స్థితిలో సహజమైన వాడికి ఇక పైకి ఎక్కడం కిందికి దిగడం అనేది లేదు. సర్వము ఒక్కటిగా
తోస్తూ ఉంటుందన్నమాట. ఎస్తు వా భావితాత్మాపి సిద్ధిజాలాని వాంఛతి ససిద్ధి సాధకైర్ద్రవ్యైస్తాని సాధయతి క్రమాత్. ఇది ఇప్పుడు చదువుకుంటున్నవన్నీ కూడా ఆ బ్రహ్మతత్వము ఆ ఆత్మతత్వము తెలియబడిన జ్ఞాని యొక్క లక్షణాలు కదా మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఆ స్థితిలో రెండవది లేదు అనే స్థితిలో ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినా కూడా అదంతా అవిద్య కాబట్టి అదంతా అజ్ఞానమని, అదంతా మిథ్యాభూతమని, అదంతా లేనిదని గుర్తించిన తర్వాత ఒకే ఒక్క స్థితిలో తన స్వస్థితిలో తాను ఉండడం అనేది మనకు తెలియజెప్పడం కోసమే ఈ ఉదాహరణలన్నీ. కాబట్టి మనలో ఏ విధంగానూ కదలిక లేని స్థితి, దేని పట్ల స్పందించని స్థితి, దేని పట్ల ఆసక్తి లేని స్థితి, ఇది మనలోకి మనం చూసుకుంటున్నప్పుడు ఆ స్థితిని పొందాలంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నామో, ఇంకా మనం చేయాల్సిన ప్రయాణం ఎంత అనేది గుర్తించడం కోసమే ఇదంతా జరగాలి అంటే వీటి పట్ల ఒకే ఒక్క విరక్తి, వైరాగ్యం, ఆశ లేకపోవడం, ఈ లక్షణం ఒకటి మనకి దేనిని చూసినా. ఇప్పుడు చూడండి, మనకి దేని పట్ల ఆసక్తి ఉంటే దాన్ని చూసేటప్పటికి అది నాకు కావాలనిపించడమో, దాన్ని అనుభవించాలనిపించడమో ఇవన్నీ సహజమే కదా. అలాంటిది వాటన్నిటి పట్ల విరమించుకొని తన స్వస్థితిలో స్థిరమై ఉండాలి అన్నప్పుడు వాటి పట్ల స్పందించని గుణం ఏదైతే ఉన్నదో అది మన లక్ష్యం అవ్వాలి. కదలిక లేని స్థితి అన్నమాట. దేన్ని చూసినా దాని పట్ల ఏ మాత్రమో చిన్న ఆశ, పటికి బెల్లం పట్ల కూడా చిన్న ఆశ, కోరిక మిగిలి ఉంటే కనుక మనకేమీ మోక్షం ఇంకా ఆత్మజ్ఞానం సిద్ధించనట్టే, ఆ జీవభావంలో ఉన్నట్టే. ఏదో ఒక శరీరం, ఏ శరీరం అయినా కానివ్వండి, ఏ శరీరంలో ఉన్నా కూడా మనకు మళ్ళీ మొదటికి వచ్చినట్టే. స్వామి ఏమంటారో పరమపద సోపాన మఠం గురించి చెప్తూ పూర్తిగా లక్ష్యం చేరిపోయినట్టే ఉంటుంది ఏ విషయం మన ముందు లేనప్పుడు. దేని పట్ల ఏ విధమైన నిద్రపోతున్నప్పుడు ఏముంటాం, దేని పట్ల ఉంది ఆసక్తి, మనకి ఏమీ తెలియని స్థితిలో ఎట్లా ఉన్నామో అలాగా జాగ్రత్త అవస్థ మనం మేలుకుని ఉన్నప్పుడు తెలియాలి అన్నప్పుడు, ఆ స్థితిలో ఉండాలి అన్నప్పుడు మనం ఆ స్థితిలో ఉండగలుగుతున్నామా లేదా అని మనకి ఒకే ఒక్క పరీక్ష, ఈ ఒక్క పరీక్ష పెట్టుకుంటే చాలు. మనకి ఇంకా ఎన్ని ఆసక్తులు ఉన్నాయో కొన్ని వందలు తెలుస్తాయి అన్నమాట. అనేకం, ఇక లెక్క పెట్టక్కర్లేదు వాటిని. ఇక ఏ మాత్రము ఆ స్థితి నుంచి కొంచెం పక్కకు జరిగినా తోక దగ్గరికి వచ్చేస్తావు. ఒక్క గడి బయటికి వస్తే పూర్తి లక్ష్యం మోక్షము పరమాత్మ అనే గడిని ఒక్క గడి బయటికి, ఒక్క గీత పక్కకు వచ్చావా కిందికి తోక వరకు వచ్చేస్తావని చెప్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం అన్నమాట. కాబట్టి ఆ స్థితిని వరకు మనకు తెలుసు, అనుభవించామో. ఆ ఆత్మతత్వం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఆ స్థితి మనకు అనుభవంగా తెలుసు. కాబట్టి ఆ స్థితి నుంచి ఒక్క గీత కూడా పక్కకి జరగకుండా మనం స్థిరమైపోయింది, సహజమైపోయింది మనకి స్వానుభవంగా తెలియబడడం కోసమే ఈ ఉదాహరణలన్నీ. కాబట్టి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఏ పురుషుడు ఆత్మతత్వ సాక్షాత్కారం గలవాడైనప్పటికీ ఆకాశ గమనాది సిద్ధులను కోరునో అట్టి పురుషుడు ఆ సిద్ధులను సాధించు ద్రవ్య మంత్రాది సాధనములను సంపాదించి క్రమముగా సిద్ధులను సాధించును. ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏ పురుషుడు ఆత్మతత్వ సాక్షాత్కారము గలవాడైనప్పటికీ, అంటే నీ స్వస్థితి నీకు తెలియబడింది, నీ స్వస్థితిలో ఉన్నవాడైనా కూడా ఆకాశ గమనాది సిద్ధులను కోరుకున్నాడా అట్టి పురుషుడు ఆ సిద్ధులను సాధించు ద్రవ్య మంత్రాది సాధనములను సంపాదించి క్రమంగా తిరిగి ఆ సిద్ధులనే పొందుతాడు. సాక్షాత్కార జ్ఞానం తెలుసు, కానీ అక్కడది తెలియడం వరకే. అది అనుభవంగా స్థిరమైనప్పుడు మాత్రమే ఇవేమీ ఆయనకి అవసరం లేదు. లేదా ఇవి కోరేవా మళ్ళీ ఆ స్థితిని పొందడం కోసం ఆ మంత్రాది సాధనలన్నీ చేస్తూ ఉంటావు అన్నమాట. ఇందువలన తత్వజ్ఞానము విదేహ ముక్తి జీవన్ముక్తులకు సాధనముగా ఉండును కానీ ఆకాశ గమనాది సిద్ధులకు సాధనం కాదు. కనుకనే జీవన్ముక్తులకు వారికి ఆకాశ గమనాది సిద్ధులు సంభవింపనేరవని ప్రతిపాదింపబడినది. ఈ తత్వజ్ఞానం ఏం చేస్తుందంటే విదేహముక్తి జీవన్ముక్తులకి సాధనంగా ఉంటుంది కానీ ఆకాశ గమనాది సిద్ధులకు సాధనం కాదు. ఈ సిద్ధులు అనేవి ఆ తత్వజ్ఞానికి సాధన కాదని, జీవన్ముక్తులకు వారికి ఆకాశ గమనాది సిద్ధులు సంభవింపనేరవని ప్రతిపాదింపబడినది. నీదే లక్ష్యం అక్కడ. ఏ మాత్రము నీవు ఈ సిద్ధుల పట్ల ఆకర్షింపబడినా మళ్ళీ ఆ వాటి సాధనలోకి దిగిపోతావన్నమాట.
నాకు ఇది కాదు లక్ష్యము, ఆ తత్వజ్ఞానమే నా లక్ష్యం అయినప్పుడు ఇవన్నీ ఆయనకేమీ సాధన కాదు, అవసరం లేదు. ఈ మంత్రసిద్ధులు ఇవేమీ మంత్రాలతోటి జపాలు తపాలు ఇవేమీ అవసరం ఉండదన్నమాట. ఆ పరమాత్మ విషయమే సాధన. ఆ ఒక్కటే మిగిలి ఉంటుంది. ఆ స్థితినే పట్టుకోవడం, అది తానైన స్థితి వరకు స్థిరమై మనకి అయ్యే వరకు ఆ స్థితి ఒక్కటే సమాధి స్థితి అంటే అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ స్థితిలో స్థిరమై ఉండడం. ఆత్మ విషయమగు సంప్రజ్ఞాత సమాధి వాసనాక్షయమునకు నిరోధ సమాధికి కారణమై ఉన్నందున దాని యందే మేము ఆధారముంచి దానినే నిరూపించాము అని చివరికి లక్ష్యం చెప్తున్నారు. సంప్రజ్ఞాత సమాధి వాసనాక్షయమునకు నిరోధ సమాధికి కారణమై ఉన్నందున దానిని మాత్రమే ఆదరణ చూపించి నిరూపించామని. ఒక సమయములో సూర్య సమానమగు తేజస్సును చూసును, మరి ఒక సమయమందు కేవలాకాశమును, మరి ఒక కాలమందు దట్టమైన తమస్సును చూసును అని. ఇక్కడ ఒక పేజీ మొత్తం 309 తర్వాత 10, 11 పేజీలు మిస్ అయినాయండి. ఇది జిరాక్స్ తీసుకున్నాం కదా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.